ఏకంగా గౌరవనీయులైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారి గురించి ఆయన ఒక మాట మాట్లాడారు. ఆ లిస్ట్ లో బాలకృష్ణ గారు మామూలుగా కాదు, మాస్కులు వేసుకుని తొమ్మిది కూడా ఉండదు, ఒక 100 మంది వచ్చి చంపేశారు. పరిస్థితి 4 పొడుగు లేదా కొట్టి చూసి ఆనందించారు అధ్యక్ష. సార్, ఇది రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి ఇది కూడా ఒక రకంగా సీన్ క్రియేషన్ అన్నట్టే, రీక్రియేషన్ అన్నట్టే చెప్పారు. అంటే ఇది ఆయన 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 మనసులో ఏదో ఏదో ఉంది అని అనిపిస్తుంది, ఎవరినో మెప్పు పొందడానికో ఏదో అని. ఎందుకు కామినేని గారు ఇంతగా ఇవన్నీ సిగ్గా? ఆయన ఏంటంటే తెలుగుదేశం కార్యకర్త, ఆయన ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడు కైకలూరులో. పేరుకే బీజేపీ తెలుగుదేశం నాయకుడు కైకలూరులో. తెలుగుదేశం టికెట్ కైకలూరులో ఈయనకి ఇవ్వకపోవడం భారతీయ జనతా పార్టీకి వెళ్ళాడు ఆయన. కూటమిలో అయితేనే సీట్ వస్తుంది అన్న ఉద్దేశంతోనే కూటమిలో ఉన్నాడు ఆయన. చంద్రబాబు గారు ఆయన గుండెకు వచ్చి చూస్తే చంద్రబాబే కనబడతారు, రెండో పక్కన వెంకయ్యనాయుడు గారు కనబడతారు. వెంకయ్యనాయుడు గారి ద్వారా పోటీ సంపాదించుకున్నాడు ఆయన. ఇప్పటికి కూడా మీరు చూడండి, గత 2019-24 మధ్యలో కామినేని ఎక్కడైనా బీజేపీ మీటింగ్ లో కనబడ్డా? మోడీ మీటింగ్ లో కూడా కనబడలేదు ఆయన. కేవలం మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఆయన ఒక్క మీటింగ్ లో కనబడేవాడు, వెంకయ్యనాయుడు గారి మీటింగ్. వెంకయ్యనాయుడు గారిని రిసీవ్ చేసుకోవడం, వెంకయ్యనాయుడు గారికి సెండ్ ఆఫ్ ఇవ్వడం, వెంకయ్యనాయుడు గారి ప్రోగ్రాం దగ్గర ఆయన బొమ్మ కనబడేది, పోస్టర్ లో హోర్డింగ్స్ ఇట్లాంటి. ఇంకెక్కడ కనబడదు. ఆయన బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకుడి కంటే కూడా వెంకయ్యనాయుడు గారి అనుచరుడు, అయినా తెలుగుదేశం కార్యకర్త. అదే ఉంటుంది ఆయనకి. ఆయనకేం బీజేపీ మీద పెద్ద ప్రేమ ఉండదు, ఏముండదు. ఈ మధ్యన కొంచెం ఇబ్బంది కూడా అయ్యి ఉండదు, ఎందుకంటే మంత్రి పదవి ఇవ్వలేదు. ఇదివరసారి అయితే అధినాయకత్వంతో వెంకయ్యనాయుడు గారు అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయన మంత్రి పదవి ఇచ్చారు. ఈసారి అధినాయకత్వాన్ని అడిగితే సత్యాకి ఇచ్చారు కానీ ఈయనకి ఇవ్వాల. ఈయన మేబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు రేపు పొద్దున మంత్రి పదవి కావాలని. ఇప్పుడు మళ్ళీ ఏదైనా రేపు లోకేష్ సీఎం అయితే మంత్రివర్గం మారుతుంది, అప్పుడు నాగబాబు రావాలి, ఇటు కామినేని రావాలని కోరుకుంటున్నారు గట్టిగా, బలంగా. ఈ మధ్యన ఎవరు కొంచెం పొగిడినా మంత్రి పదవి కోసం, మొన్న ఆయన కోటమిరెడ్డి సీతారెడ్డి గారు పాపం ఈ మధ్యన ఎక్కువ పొగుడుతూ ఉంటారు ఆయన లోకేష్ గారిని, వీళ్ళందరూ. అప్పుడు ఆయన ఓపెన్ గానే అంటున్నారు కదా చాలా మంది జర్నలిస్టులు ఇంటర్వ్యూ